ఈ పెసరపప్పు లడ్డూలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దీనికోసం ఒక కప్పు పెసరపప్పుని గిన్నెలోకి తీసుకొని మంచిగా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇలా వేయించుకుంటే లడ్డు ఇంకా చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇది పిల్లలకి లంచ్ బాక్స్లోకి స్నాక్స్ లాగా పెట్టొచ్చు. రోజు ఒకటి చిన్నపిల్లలకి ఇచ్చినా బాగుంటుంది. పెద్దవాళ్ళు కూడా దీన్ని తినొచ్చు. ఎందుకంటే పప్పులో చాలా చాలా ప్రోటీన్స్ ఉంటాయి కదా. ఈ పప్పుని కర్రీల్లో తినడం బాగుంటుంది, కానీ ఇలా రోజు ఒకటి తినడం వల్ల మనకి బాడీకి పోషకాలు కూడా అందుతాయి. ఇంకా మనం బెల్లాన్ని కూడా తీసుకోవాలి. దానికి తగ్గట్టు ఎంతకైతే పప్పు తీసుకున్నామో అంతే బెల్లం కూడా తీసుకోవాలి. బెల్లం కూడా ఎంతో ఐరన్. షుగర్ వాడకుండా బెల్లం వాడితే పిల్లలకి ఐరన్ కూడా ఉంటుంది. కాబట్టి మీరు ఏది తిన్నా కూడా ఎక్కువగా బెల్లం తినడానికి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇచ్చి బెల్లాన్ని ఎక్కువగా తినండి. ముందుగా మనం రోస్ట్ చేసి పెట్టుకున్న పప్పుని మిక్సీ జార్లో తీసుకొని దీన్ని ఫస్ట్ మిక్సీ పట్టేసుకుందాం. ఎందుకంటే ఇది మిక్సీ అయిపోతే దీంట్లో మనం బెల్లం వేసి మిక్సీ పట్టుకోవడానికి కన్వీనియంట్గా ఉంటుంది. ఇలా పప్పుని మంచిగా మెత్తగా అయ్యేలా పట్టుకున్న తర్వాత ఎంతైతే క్వాంటిటీలో పప్పు తీసుకున్నామో అంతే క్వాంటిటీలో బెల్లం కూడా తీసుకొని ఇందులో యాడ్ చేసుకొని చేసుకోవాలి అన్నమాట. చూడండి, ఇలా పట్టేసుకున్నాను నేను పప్పు. దాంట్లో బెల్లం యాడ్ చేసుకున్నాను. ఆ రెండింటిని కూడా మంచిగా ఇప్పుడు మనం మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకుంటే ఏంటంటే మంచిగా రెండు కలిసి బాగుంటాయి అన్నమాట. అంటే మిక్సీ పట్టడానికి ఈజీగా ఉంటుంది. ఇలా మిక్స్ చేసుకోవాలి రెండింటిని, బెల్లము ఇంకా మనం పట్టేసుకున్న పప్పుని. ఇలా మంచిగా మెత్తగా పట్టుకుంటే లడ్డూలు చేతికి చుట్టుకోవడానికి చాలా చాలా బాగా వస్తాయి. ఇందులో నేనేంటంటే డ్రై ఫ్రూట్స్ ఏముంటే అవే వేసుకోండి. నేనైతే ఎక్కువగా బాదం ప్రిఫర్ చేస్తాను. రోజు తినాలి కాబట్టి మనకు లడ్డూలో కూడా వచ్చేస్తుంది. ఇందులో కొంచెం నెయ్యి తీసుకొని వాటిని మంచిగా గోల్డెన్ బ్రౌన్లో వచ్చేలాగా వేయించుకోవాలి సిమ్లో పెట్టేసుకొని. ఇప్పుడు మనం అలా రోస్ట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ తెచ్చి మనం పట్టి పెట్టుకున్న ఈ మిశ్రమంలో కలిపి నెయ్యిని హీట్ చేసి పెట్టుకోవాలి. కొద్దిగా వేడివేడి నూనెని మన పెసరపప్పు పట్టుకున్న దాంట్లో వేస్తూ ఇలా ముద్దలుగా గట్టిగా చుట్టుకొని మనకి ఎన్ని వస్తే అన్ని, అంటే కొంచెం కొంచెంగా తీసుకొని నెయ్యిని అందులో కలుపుకుంటూ ముద్దలుగా చేసుకుంటే లడ్డూలు చాలా బాగా వస్తాయి. అంటే విరిగిపోకుండా వస్తాయి అన్నమాట. ఇలా ఒక్కొక్కటిగా మనం చేసుకొని పెట్టుకుంటే చాలా డేస్ కూడా నిల్వ ఉంటాయి. పిల్లలకి రోజు ఒకటి ఇవ్వండి. ఎందుకంటే కొంచెం నెయ్యి క్వాంటిటీ కొంచెం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ విధంగా లడ్డూలు తయారైపోయాయి. మీకు నచ్చి ఉంటే ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ మై ఛానల్.